సార్ మీరు చూసారు కదా గత ప్రభుత్వం సుందరీకరణ చేసింది 5 కిలోమీటర్లు, మరి ఎట్లా అనిపించింది మీకు? ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తే సరిపోతుంది ఏం చెప్తారు? కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలా చేశారని మేము ఇప్పుడు వచ్చి చూడ్డానికి వచ్చామన్నమాట. ఇంత అద్భుతంగా చేశారు, దీనికంటే ఇంకా బాగా అద్భుతంగా చేయవచ్చు. ఇల్లు కూలగొట్టకుండా, ఏది ఒక్క ఇబ్బంది పెట్టకుండా జనాలకి. అప్పుడు మేము రేవంత్ రెడ్డి గారికి మేము మెచ్చుకుంటాం. లేకపోతే ఇల్లు కూలగొట్టడం అంటే అన్యాయం. అది 125 ఇళ్ళు ఉన్నాయి మాకు. 30 ఏళ్ళ నుంచి ఉన్నాం అక్కడ మేము. నేను ఒక కార్మికుడినే, భారత్ ఎలక్ట్రానిక్స్లో పనిచేసి రిటైర్డ్ అయ్యాను. నేను ఇప్పుడు ఎక్కడ పోవాలి ఇల్లు కట్టుకొని? మీకు మాకేదో అది అవి ఇస్తారంటే ఏం లేదు. మాకు డబ్బులు వద్దు, ఏమొద్దు, మా ఇల్లు మాకు ఉండాలి. అదే అన్న. అంటే గతంలో ఇల్లు ఒక్కటి కూడా కూలగొట్టకుండా ఇక్కడ సుందరీకరణ చేశారు. అలానే మీరు బుద్ధి తెచ్చుకొని ఇదే మాదిరిగా ఇంకా అద్భుతంగా చేయవచ్చు. ఎవరికి ఏ ఇల్లు కూలగొట్టకుండా చేయవచ్చండి. అది వాటర్ కూడా ఫ్లో అవుతుంది, మళ్ళీ పొల్యూషన్ ఉండదు, ఎవరికి ఇబ్బంది ఉండదు. బాగా చేశామండి, బాగా చేశారు, చాలా బాగా చేశారు. కేసీఆర్ బాగా చేశారండి. అది చూడడానికి వచ్చాం మేము, ఎవరికి ఇబ్బంది పెట్టలేదు, ఎవరు లేదండి. వాకింగ్ ట్రాక్ చేశారు. ఏం చక్కగా పొద్దున మార్నింగ్ 5 గంటల నుంచి వాకింగ్ చేస్తారు. ఇక్కడ నుంచి నాగోల్ వరకు, నాగోల్ నుంచి కొత్తపేట వరకు వస్తారు. మళ్ళీ మా సాయంత్రం 4 గంటల నుంచి మళ్ళీ 7 గంటల వరకు వాకింగ్ ట్రాక్ తిరుగుతూనే ఉంటుంటాం. కానీ మాకు ఆ కేసీఆర్ గారు ఉన్న రోజులు మాకు ఏస్తుంటే ప్రాబ్లం లేకుండా ఆయన చేసుకున్నాడు. వాకింగ్ ట్రాకులు కట్టిండు, సుందరీకరణ చేసిండు, అవతల శిల్పారామం కట్టించిండు, అవతల పూల చెట్లు, వాకింగ్ ట్రాకు, ఇతల వాకింగ్ ట్రాకు ఎంత నీట్గా కట్టుకున్నాడు. ఏ ఒక్కరోజు కూడా మాకు ఒక్కరోజు కూడా హాని కలగకుండా చూసుకున్నాడు కేసీఆర్. కానీ ఇతను రేవంత్ రెడ్డి వచ్చిన కానించి మమ్మల్ని మాటికి భయాందోళన చేస్తున్నాడు. ఇప్పుడు ఇవాళ వచ్చే, రేపు వచ్చే, మాపొచ్చే అన్నట్టు బెదిరిస్తున్నాడు మమ్మల్ని. ఇంతకుముందు ఆల్రెడీ వచ్చిండు, మేము అంతా ఎదుర్కొన్నాము. ఎంఆర్ఓ ఆఫీసుల నుంచి వాళ్ళు కూడా ఎంప్లాయీస్ వచ్చారు, వాళ్ళు కూడా వచ్చి మొత్తం ఆహ్వానం చేసి ఈ నుంచి కూలగొడతాం ఇదేమని చెప్పి బెదిరిస్తే మాకు ఈటెల రాజేందర్ గారికి పోయి అతను బతిలాడుకొని అతను తీసుకొని వచ్చి ఆయన మాకు ఆ రోజు అడ్డు ఉండి 2 రోజులు ఇక్కడ నిద్రగ్లాసి ఇక్కడ కావాలా ఉన్నాడు. మాతోటి కావాలి ఉండటం వల్ల మాకు కూడా ఆ రోజు ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ పోయి మళ్ళీ మధు పార్కు అని బాపుఘాట్ దగ్గర గాంధీ విగ్రహం పెడతాడట. గాంధీ విగ్రహం పెట్టమని గాంధీ గారు ఈయన కళలకు వచ్చామని చెప్పాడా అండి మాకు? ఈయనకు గాంధీ విగ్రహం పెట్టేయాలని ఈయనకి ఏముంది? అలా సొంత మనవడే వద్దని చెప్తున్నాడు, గాంధీ విగ్రహం పెట్టొద్దని. ఈయన ఎవరు? ఈయనదేంది? గాంధీ విగ్రహం పెట్టవలసిన అవసరం ఏముంది ఈయనకు? ఆయన 500 కుటుంబాలు ఉన్నాయి అందులో. ఏది మన మధు పార్కు అపార్ట్మెంటు, ఆ అపార్ట్మెంట్లో మొత్తం అందరినీ తీసేపించి వాళ్ళని కూలగొట్టి ఆడ గాంధీ విగ్రహం పెట్టవలసి అంటే ఇప్పుడు ప్రజలతో ఆడుకోవాల్సిన అవసరం ఏముంది నీకు? ఇప్పుడు నీకు గాంధీ బొమ్మ పెట్టమని నీకేమైనా చెప్పిండా గాంధీ తాత వచ్చి నీకు? ఇంక పెట్టవలసిన అవసరం ఏముంది? మా కుటుంబాలతో నువ్వు ఆడుకోవాల్సిన అవసరం ఏముంది? మా బతుకులు మేము బతున్నాం. అయ్యా మీ దగ్గరకు వచ్చినాడు, అయ్యా మాకు ఇది కావాలి అది కావాలని చెప్పినాడు, నువ్వు చెప్పు, అడుగు అయ్యాల మమ్మల్ని. ఎందుకు మాకైతే ఇప్పుడైతే ఇబ్బంది లేదు కదా. మమ్మల్ని ఎందుకు ఎలా కొడుతున్నావు? ఎందుకు ఇల్లు కూలగొడుతున్నావు? మాకు నచ్చట్లేదు. మీ ఎంతవరకు అయినా పోరాడతాం. వరదలు వచ్చినా మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు వరదలు కూడా ఇంటి పైకి మా ఇళ్ళకి ఎవరి ఇళ్ళకు రాలేదు. చెదరగట్లో వచ్చినాయి, అక్కడ వాళ్ళకు కొద్దిగా వాళ్ళకి తీసేసారు, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. అలాంటి వాళ్ళకు పంపించండి. మా ఇళ్ళకు రాని దానికి వరదలకు మీరు ఎందుకు మమ్మల్ని ఎలా కొట్టడం? ఈ నుంచి మాకు ఇళ్ళకు మాకు వరద వచ్చింది, మేము వెళ్ళిపోతాం అని చెప్పిన రాదు. ఆ రోజు ఎలాగొట్టు మమ్మల్ని కూలగొట్టు మా ఇల్లు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు చేయడానికి ఎందుకు ప్రాబ్లం వస్తుంది? ఇదే పైలట్ ప్రాజెక్ట్ కింద చేసిన ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ చేసిన నాగోల్ దగ్గర శిల్పారామం కట్టిరు, అవతల సైడు ఈతల సైడు ఇండ్లు ఉన్నాయని చెప్పేసి వాకింగ్ ట్రాక్ చేసుకున్నారు. ఆ రకంగా నువ్వు చేసుకొని సుందరీకరణ చెయ్యి. మూసిలో సుందరీకరణ చేస్తాం. మేము ఎందుకు వద్దంటాం? మా ఇల్లు కూలగొట్టకుండా నువ్వు చేసుకోవచ్చు. మేము దానికి అడ్డు కాదు అసలు. తీసుకొని ప్రభుత్వం నేర్చుకోవాలి. దీన్ని చూసుకొని ఇప్పుడు మా ఇల్లు కూలగొట్టి డెవలప్మెంట్కి ఇచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లకు వాళ్ళకు అమ్ముకోవడం, నువ్వు రియల్ ఎస్టేట్ దందా చేసుకుందామని నువ్వు చేసేది ఇది ఎందుకు? మాకు ఇక్కడ ఉంటే మాకు వాసన వచ్చిందని ఆ బిల్డింగ్లు కట్టిన వాళ్ళకి అలా ఉండేటోళ్ళకి వాళ్ళకి రాదు వాసన. అప్పుడు
మాకు స్మెల్ వస్తుందని చెప్పి మీరు ఇంచి మంచి పొల్యూషన్కి పంపిస్తా, అక్కడ పంపిస్తా, ఇక్కడ పంపిస్తా అని చెప్పటం. మా ఇల్లు మేము పేదోళ్ళమయ్యా, ఉన్న కాడికి ఇక్కడ కొనుక్కున్నాం, కట్టుకున్నాం. మా బతుకులు మేము బతున్నాం. మా ఇల్లులు కూలగొట్టి నువ్వు ఇక్కడ ఐ బిల్డింగ్లు కట్టిస్తా, అది కట్టిస్తా అంటే మాత్రం మేమైతే ఒప్పుకునేది లేదు. ఈ నుంచి కదిలే ముచ్చట లేదు. ఎవరు వస్తారో రాని, మేము ఎంతవరకు అయినా సిద్ధమే, ఎదుర్కొంటాం. మాకు వద్దు, మాకు అవసరమే లేదు. పేదోళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. అక్కడ ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నావు, వాళ్ళకి ఇవ్వండి. కానీ మాకైతే అవసరం లేదు. మా ఇళ్ళలో మేము ఉంటాం. మా ఇల్లు కూలగొట్టకుండా ఇప్పుడు ఇట్లా వాకింగ్ ట్రాక్ ఎట్ట చేసుకున్నారో అట్లా బీఆర్ఎస్లు చేసారు కదా, ఆ రకంగా చేసుకొని వెళ్ళిపోండి. మాకేం సంబంధం లేదు. ముందుకు వస్తే బండ్లు ఉండవు, ఈ అడ్డం ఉండవు, మంచిగా చూసుకోవచ్చు.